నమస్తే, నేను అంకిత. జానీ మాస్టర్ ఫైనల్గా పోలీసుల చేతికైతే చిక్కారు. అయితే రిమాండ్లో ఉన్న జానీ మాస్టర్ అయితే ఫైనల్గా నేనే తప్పు చేశానని ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ఆయన్ని రిమాండ్కి తీసుకెళ్లారు. చెంచల్గూడ పోలీస్ స్టేషన్కి కూడా ఆయన్ని తరలించారు. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో జానీ మాస్టర్ చూసుకుంటే ఫైనల్గా అయితే అసలు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన ఫైనల్గా ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూసుకున్నట్లయితే నేనే తప్పు చేశాను అనేసి ఒప్పేసుకున్నారు. సో ఆయన రిమాండ్కి అయితే తీసుకెళ్లారు. చెంచల్గూడ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం చూసాము. సో ఇప్పుడు ఫైనల్గా అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి శిక్షలు ఆయనకి పడబోతున్నాయి? జానీ మాస్టర్ని యాక్చువల్గా గోవాలో పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారు అంటే యాక్చువల్గా ఈయన ఏం చేస్తున్నాడు, ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ జర్నీ చేస్తున్నాడు. ఓ వారం రోజులు ఇలా జర్నీ చెయ్యి, ఈలోపు అమ్మాయిని మేము కన్విన్స్ చేస్తాము, కేసు వాపస్ తీసుకుంటుంది అని ఈయనకి పెద్దల సలహాలు. ఓకే సరే అదే చెయ్యండి. మరి ఈలోపు నువ్వేం చేస్తావు, ముంబైలో ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో దిగడం, ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి గోవాలో దిగడం, గోవాలో ఫ్లైట్ ఎక్కి బెంగళూరులో దిగడం, అంటే ఈ ప్రణాళిక పెట్టుకున్నాడు. ఎక్కడ ఫ్లైట్ ఉంటే అక్కడ ఎక్కడి దిగడం. జానీ మాస్టర్ సిగ్నల్ ఇప్పుడు ముంబైలో వచ్చింది. సరే పట్టుకుందాం పదాన్ని సర్దుకునే లోపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అదే అంటే ఫ్లైట్లో ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ కదా. ఆ తర్వాత ఆన్ చేస్తేనేమో ఢిల్లీలో వస్తుంది సిగ్నల్ వచ్చేసి. ఇలా వెళ్తూ ఎయిర్పోర్ట్ సంబంధించిన హోటల్స్లోనే అకామిడేటింగ్ తీసుకుంటూ కొన్ని ఫ్లైట్ డిలేస్ ఉంటే అక్కడే ఉంటూ ఆ పైన తిరుగుతున్నాడు. సో అలా ఇంకా ఈ టైము కొలిక్కి రావట్లా. సో ఈ విషయం తెలుసుకున్నారు నార్సింగి ఎస్ఓటి పోలీసులు. అసలు ఈ నిర్ణయం ఆయన ఎందుకు తీసుకున్నాడు అంటే, నార్సింగి పోలీసులే ముందు ఏం చెప్పారు అంటే, 0 FIR అయినప్పుడు మేము ఆయన్ని విచారణకు పిలవంబోము అన్నారు. అది ఆయనకు ఊరటనిచ్చింది. ఓ ఎస్, నన్ను పిలవరు. ఎందుకు పిలవరు నిన్ను అంటే, బాధితురాలు అక్కడెక్కడో 0 FIR చేసింది, సంబంధిత పోలీస్ స్టేషన్లో తన వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఇతని విచారణకు పిలుస్తాము అన్నారు. ఆ పిల్ల ఎక్కడుంది అని అడిగితేనేమో అవుట్ ఆఫ్లో ఉన్నాను అని చెప్తే ఓ 2-3 రోజులు పడే అవకాశం ఉందని ఈయన చక్కగా తట్టాపుట్ట సర్దుకొని వెళ్ళాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, అమ్మాయి 40 పేజీల వాంగ్మూలాన్ని మహిళా కమిషన్లో ఇచ్చింది. 40 పేజీలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజీలు ఇప్పుడు పోలీసులో ప్రొఫార్మా ప్రకారంగా నన్ను ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్తే సంతకాలు చేస్తారు. ఏ బాబు ఇలా చేశామంటే అవే లేదంటే అదంతా అబద్ధం. అది 1 పేజీ 2 పేజీలు అంటే ఓకే. 40 పేజీలుగా లొకేషన్లతో సహా ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఏ రోజు ఎక్కడ దిగాము, ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాము, అది ఏ షూటింగ్, ఏ లొకేషన్, ఏ ఊరు, ఏ హోటల్లో దిగాము, ఆ టైంకి నేను ఏం చేస్తుంటే తను ఎప్పుడు షూట్ అయిపోయింది, ఎప్పుడు మేము రూమ్కి వచ్చాం, ఎప్పుడు ఆయన నన్ను పిలిచాడు, ఎప్పుడు నేను రానన్నాను, ఇలాంటివన్నీ ఇన్సిడెంట్స్తో సహా అన్ని ఇన్సిడెంట్స్ చెప్పేసింది. సో నువ్వు ఒక దాంట్లో తప్పించుకున్నా ఇంకో దాంట్లో అంగీకరించాలి, ఇంకో దాంట్లో తప్పించుకున్నా ఇంకో దాంట్లో అంగీకరించాలి. 40 పేజీలలో ప్రతిదీ నో అంటే మాత్రం కుదరదుగా. అంతే కదా, ఖచ్చితంగా దొరికిపోవాలి. ఆ రకంగా వీళ్ళు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రజెంట్ బెంగళూరులో సిగ్నల్ వచ్చింది. అప్పుడు ఒక ప్రకటన ఏం రిలీజ్ చేశారంటే దొరికిపోయాడు బెంగళూరులో అని చెప్పేసి. వాళ్ళ ఆవిడకు కూడా కాల్ చేసి దొరికిపోయాడు అమ్మ బెంగళూరులో. ఆమెకు కూడా తెలుసు, ఓ బెంగళూరే కదా వెళ్ళింది, నాకు చెప్పింది, దొరికిపోయి ఉంటాడులే. పట్టుకొచ్చేసాము, హడావిడిగా ఫ్లైట్లో తెచ్చేసాం. మరి మీరు కూడా వచ్చేయండి, మీరు లాయర్ని ఏమైనా పెట్టుకోండి, లేదంటే ఇక్కడ ఉన్నారు, మీరేం భయపడకండి, రండి మా మొత్తం మనం చూసుకుందాం. వాళ్ళు పిలిస్తే ఈవిడ కూడా ఆనందం తట్టుకోలేక గబ్బా వచ్చేసింది, మాకేదో న్యాయం జరిగిపోతుంది అని. తీరా వచ్చిన తర్వాత ఏడి మా ఆయన, కూర్చో ఇప్పుడు చెప్పు ఏడి మీ ఆయన అని అడిగితే కొంచెం తమదైన పద్ధతిలో వాళ్ళు విచారణ జరిపిస్తే అది బెంగళూరు నుంచి గోవా. ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఆఫ్ అయిన ఫోను గోవాలో దిగి ఒక రిసార్ట్కి వెళ్ళాలి. ఆల్రెడీ అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చేసి పలానా మనిషి ఇలా అర్జెంటుగా కావాలి, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మీరు అరెస్ట్ చేయండి. అక్కడ అరెస్ట్ అయ్యింది. తర్వాత ఎస్ఓటి పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్ కింద ఇక్కడికి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత అతను ఒక రహస్య ప్రదేశంలో ఉంచారు. అంటే మళ్ళీ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ రావచ్చు, పెద్ద తలకాయలు రావచ్చు జైలుకి, మావాడు ఏం చేశాడు అని ఎవడో వస్తాడు కదా మామూలు. అలాంటి చెత్తా చెదారం జరగకుండా ఉండడానికి అతన్ని ఒక దగ్గర పెట్టి విచారణ జరిపారు. వీళ్ళు క్వశ్చన్స్ ఓన్లీ,
బాబు ఇది నీ పైన ఎలిగేషన్, పలానా డేట్కి పలానా చోట పలానా టైంకి ఇలా ఇలా జరిగింది, నువ్వు ఆ టైంకి అక్కడికి వెళ్ళావు, వెళ్ళాను, నీతో పాటు మీ అసిస్టెంట్ వచ్చిందా, ఎస్ వచ్చింది, ఈ టైంకి షూట్ అయిపోయింది కదా, అవును అయిపోయింది, ఆ తర్వాత నువ్వు ఆ పిల్లని గదికి పిలిచావా అంటే అది ఆ రోజు లేదండి జస్ట్ పిలిచావా లేదా, పిలిచానండి, ఏం జరిగింది, మేము ఫోన్ చేసాం, తర్వాత ఏం జరిగింది, కాసేపు మాట్లాడు, ఇంకా ఏం జరిగింది, అమ్మ వెళ్ళిపోయి పడుకుందా లేకపోతే నువ్వేమైనా చేసావు, సైలెంట్, నెక్స్ట్ ఇంకో లొకేషన్ అలా 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 అన్ని 40 పేజీలు ఆవిడ రాసిందంతా చదివి వినిపిస్తే ఇతను నేరం అంగీకరించడం జరిగింది. అవును నేను అంగీకరిస్తున్నాను, 2020 నుంచి పలుమార్లు ఇలా చేశాను, ఇది సంగతి అది సంగతి అని తను అంగీకరించాడు. ఆ తర్వాత అతను అంగీకారం తీసుకొని నెక్స్ట్ ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు ఇక వైద్య పరీక్షలు చేయాలి, అంటే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నప్పుడు మేము అతన్ని ఏమీ చేయలేదు, మేము అతన్ని హింస పెట్టలేదు, కొట్టలేదు, తిట్టలేదు అని చెప్పడానికి వైద్య పరీక్షలు చేయాలి. వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఉప్పర్పల్లి కోర్టు, మన రాజేంద్రనగర్ కోర్టు, యాక్చువల్గా కోర్టు రాజేంద్రనగర్ కోర్టు, నార్సింగి పోలీస్ స్టేషన్ రాజేంద్రనగర్ కోర్టు కిందకి వస్తుంది. ఆ కోర్టు వచ్చేసి మెహదీపట్నం అత్తాపూర్ లోపల ఉప్పర్పల్లి అనే ఒక చిన్న ఏరియాలో కొంచెం లోపలికి ఉంటుంది. అక్కడ హాజరుపరచడం జరిగింది. నెక్స్ట్ జడ్జి గారు మొత్తం అదంతా చదివిన తర్వాత 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించాడు. ఆ జ్యుడిషియల్ రిమాండ్కి అతను చెంచల్గూడ జైలుకి వెళ్ళడం జరిగింది. చెంచల్గూడ జైల్లో అతన్ని ఇప్పుడు ప్రజెంట్ 14 days జ్యుడిషియల్ రిమాండ్. ఆ తర్వాత కూడా మళ్ళీ కస్టడీ, ఇంకోసారి నార్సింగి పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశం కూడా ఉంది. 3 రోజులు 4 రోజులు, అంటే అదేదో హడావిడిగా అతను చెప్పుండొచ్చు, లేదా సడన్గా దొరికేసరికి కూడా కొంతమంది భయంతో ఏం చేస్తారో ఏంటో అని చెప్పేసి అంగీకరిస్తే నన్ను వదిలేస్తారేమో అని కూడా చెప్పొచ్చు. ఏంటో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రజెంట్ రిమాండ్లో ఉంచి ఒక 2 days 3 days ఆయన్ని సద్దుమణిగిన తర్వాత మరోసారి రిమాండ్కి తీసుకొని ఇప్పుడు చెప్పండి మరోసారి ఏం జరిగింది, మీరు మొన్న చెప్పిన దాని ఆట మీదే కట్టుబడి ఉంటారా, లేకపోతే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా, పోనీ ఆ రోజు మిమ్మల్ని ఎవరైనా బెదిరించి అలా చెప్పమని చెప్పారా, నిజం చెప్పండి. ఈ అమ్మాయి పాస్ చేసిన ఎలిగేషన్స్ ఇవన్నీ ఆ రోజు చెప్పినట్టే ఈ రోజు కూడా అలాగే ఉంటారా, అవునండి ఆ రోజు ఈ రోజు నేను అదే మాట మీద ఉంటాను, జరిగింది ఇదే అని తను అంగీకరిస్తే అవును, వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ తీసిన తర్వాత ఇంకేమైనా ఎక్స్ట్రాలు ఉన్నా కూడా దాంట్లో చేర్చి చెబుతారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి, రిమాండ్కి వెళ్ళారు అంటే ఇంకేమైనా పీటీ వారెంట్లు పడే అవకాశం కూడా ఉంది. ఇంకెవరన్నా బాధితులు కూడా వచ్చి సేమ్ ఇంకేదైనా పోలీస్ స్టేషన్లో లేదా నార్సింగి పోలీస్ స్టేషన్లోనే మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి నా మీద కూడా ఇలా చేశారండి, నేను గతంలో డాన్సర్ని, అతను దాటికి తట్టుకోలేక ఇట్లా దుబాయ్ పారిపోయాను, ఇటు వెళ్ళాను అటు వెళ్ళాను, నాకు అవకాశాలు రాకుండా చేశాడు అని చెప్పినా ఆ కేసు తీసుకుంటారు. లేదా ఇంకెవరన్నా వచ్చి మా చెల్లో లేకపోతే మా కూతురో ఇతని దగ్గరికి వెళ్ళిందండి, ఇతను ఇలాగే దాష్టికాన్ని ప్రదర్శిస్తే ఆ పిల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, ఇప్పుడు తను లేదు, ఇక మాట్లాడడానికి ఎవరు లేరు, పెద్దోళ్ళు కదా అని చెప్పి మేము నోరు మూసుకున్నాం, ఈ రోజు అరెస్ట్ అయ్యాడు కాబట్టి మేము మళ్ళీ బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాం, ఇంకెవరన్నా కూడా చెప్పొచ్చు, వచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు, రిమాండ్లో ఉన్నాడు కాబట్టి. సో అంటే ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి మిగతా బాధితులు కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఇతని బాధితులు ఎవరైనా ఉంటే చెప్పే అవకాశం కూడా ఉంటుంది. చెప్పకపోతే 14 days రిమాండ్ తర్వాత ఈయన బెయిల్కి పిటిషన్ పెట్టుకుంటాడు, లాయర్ని పెట్టుకొని. ఆ లాయర్ వాదనలు పర్ఫెక్ట్ అనిపించి ఇతనికి బెయిల్ ఇవ్వచ్చు అని కోర్టు నమ్మితే బెయిల్ ఇస్తుంది. లేదు అంటే సేమ్ 2015లో ఇతను అలాగే చేశాడు, 19లో శిక్ష విధించారు, సేమ్ అదే మళ్ళీ రిపీట్ అయ్యింది, ఇతను తరచూ ఇదే చేస్తాడు, ఇదే పని మీద ఉంటాడు అని కోర్టు నమ్మితే ఆ ఫోక్సో యాక్ట్ని ఏమన్నా సీరియస్గా తీసుకుంటే, అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు వేధించాడనే ఈ విషయం సీరియస్గా తీసుకుంటే ఇప్పుడు సీరియస్ అవుతున్నట్టే కదా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ దొరికాడు, కేసు వచ్చిందమ్మా, కోర్టు రిమాండ్ విధించింది, ఇంకా పరిశీలించాలి, ఇంకా సాక్ష్యాలన్నీ పరిశీలించిన తర్వాత కోర్టు నిజంగా చాలా సీరియస్ తీసుకుంటే ఇతనికి కనీసం 10 ఏళ్ళైనా జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.